హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెప్పర్ చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి ఈ ప్లేట్లో చూపిస్తున్నది. మీకు ఎంత కావాలో క్వాంటిటీని చూసి తీసుకోండి. నేను 1 kg క్వాంటిటీకి చూపిస్తున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను సోంపు, 2 ఇంచులంత చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కులు, 1 స్పూన్ అన్ని మిరియాలు వేసుకోండి. మిరియాలు ఎక్కువ వేసుకోండి ఈ చికెన్కి. అలాగే అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు అవన్నీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ధనియాలు 2 స్పూన్లు అంటే మిరియాలు 1 స్పూన్ వేసుకోండి. మిరియాలు ఎక్కువ పడితేనే బాగుంటుంది ఈ చికెన్కి. ఇప్పుడు వర్షాకాలం కదా, మనకి జలుబు చేసినా కూడా ఈ వంటతో టేస్ట్ బాగుంటుంది. మనం తిన్నా కూడా మిరియాలు మంచిదే కదా కోల్డ్కంతా. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. అన్నీ ఒకటి వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుందాము. అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. మరి ఎర్రగా అవసరం లేదు, మన కూరలో మళ్ళీ మగ్గుతుంది కాబట్టి. ఇలా పచ్చివాసన ఆయిల్లోనే బాగా పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేయించుకోండి. ఎప్పుడు ఒకే రకం చికెన్ కాకుండా ఈసారి ఈ టైప్ ట్రై చేయండి, ఇది బాగుంటుంది. ఈ వర్షానికి జలుబు చేసిన వాళ్ళకి నోటికి బాగా టేస్టీగా, కారంగా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు, 1 టమాటో వేసుకున్నాను. అన్నీ కట్ చేసి ఇలా వేసేసుకొని వేయించుకోండి. కొద్దిగా వేయించితే చాలు, మరి ఎక్కువసేపు వేయించే అవసరం లేదు. ఇలా పచ్చి వాసన పోయేదాకా కింది పైకి అనుకుంటూ వేయించుకోండి. దీనికి ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి లాస్ట్లో. అదే వేయించే అవసరం లేదు. కొద్దిగా మిక్సీ పట్టేటప్పుడు అది కూడా ఒక 2 ఇంచుల పొడవు ముక్కలు తీసుకుంటాం కదా, అలా 10 ముక్కలు తీసుకుంటే చాలండి. అరచెక్కలో సగం ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. మీకు వద్దనుకుంటే వేసుకోకుండా నడుస్తుంది. వేసుకోవడం వల్ల గ్రేవీకి థిక్నెస్ బాగుంటుంది. దీనికి పచ్చి కొబ్బరి వాడొద్దండి, ఎండు కొబ్బరి వేసుకోండి. ఇలా వేయించుకొని ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి. పక్కకు తీసేసుకొని కొబ్బరి తురిమి పెట్టి వేసుకున్నాను. కొబ్బరిది క్లిప్ మిస్ అయింది. కొబ్బరి కొద్దిగా వేసుకోండి. అంతా రుబ్బేసిన నైస్గా రుబ్బి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో చేసుకుంటున్నానండి. కుక్కర్లోకి ఆయిల్ వేసుకోండి. మీ చికెన్ క్వాంటిటీ బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ నేను చెప్పడం లేదు ఎంత వేసుకోవాలని, మీకు ఐడియా ఉంటుంది కదా, వేసేసుకోండి. నేను 1 kg చికెన్కి చూపిస్తున్నాను కదా, ఇది ఈ మెజర్మెంట్స్తో చేసుకోవచ్చు. 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి కసూరి మేతి వేసుకుందాము. కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేకపోతే నడుస్తుంది, వేసుకోకుండా పర్వాలేదు. శుభ్రంగా కడిగి పెట్టుకోండి చికెన్ని. అది ఇప్పుడు వేసేసుకుందాము. ఎప్పుడే కానీ ఆయిల్ బాగా వేడెక్కినాక చికెన్ వేయడం వల్ల చికెన్లో వాటర్ ఉంటుంది కదా, నీళ్ళు అవన్నీ బయటకు వచ్చి చికెన్ కూడా నీచు వాసన రాకుండా బాగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. మనం ఇంకేం ఆయిల్లో ఉల్లిపాయలు ఏం వేసే అవసరం లేదు, ఎందుకంటే అన్నీ వేయించి రుబ్బేసుకున్నాం కదా మిక్సీ జార్లో. ఇప్పుడు చికెన్ ఇలా నేను చూపించిన విధంగా బాగా కలపండి. బాగా ఆయిల్లోనే అది మగ్గాలి ఇలా. ఇప్పుడు మనము అందులోకి పసుపు వేసుకుందాము. పసుపు, ఉప్పు వేసి పెట్టేస్తే చికెన్లో ఉండే వాటర్ అంతా వస్తుంది కదా, ఆ నీచు వాసన అంతా పోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించుకుందాం బాగా. చూడండి, ఇలా వేయించుకోవడం వల్ల మనం చికెన్ కూడా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. స్మెల్ ఏమీ రాదు. పెరుగు వేయకపోయినా కూడా స్మెల్ రాకుండా బాగా ఉంటుందండి. ఇలా చేసుకోండి. ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు ఇలా మూత పెడితే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు తీసి కొంతసేపు కలిపి అలా ఉడికించుకుందాము. చూడండి, అయిపోయింది. కొద్దిగా వాటర్ ఉంది, ఇప్పుడు ఏం పర్వాలే. ఇప్పుడు మనం రుబ్బి పెట్టిన మసాలా వేసుకుందాము. ఇంకా దీనికి కారం పొడి వేసే అవసరం లేదండి, పచ్చిమిర్చి వాడినాం కాబట్టి. గ్రీన్ చికెన్ ఇది.
ఈ వర్షానికి నోరు చెడిపోయి ఉంటుంది, కోల్డ్ అయి ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంతకాలం వాటర్ చూసి వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. కొద్దిగా థిక్గా చేసుకుంటే తక్కువ వాటర్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొన్ని నీళ్లు వేసి కొద్ది మీడియంగా చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో నీళ్ళు వేసి పెట్టి 2 విజిల్ కొట్టిస్తే చాలండి. చికెన్ కదా త్వరగా మగ్గిపోతుంది. ఆల్రెడీ ఆయిల్లోనే బాగా మగ్గింటుంది. చూడండి, నీళ్ళు చూసి వేసుకుంటున్నాను నేను. మరి ఎక్కువ కాకుండా మీడియంగా వేసుకొని, గ్రేవీ ఇంత చాలు మాకి, అందుకని ఇందే నీళ్ళు వేసి 2 విజిల్ కొట్టించేస్తాను. చాలా చికెన్ త్వరగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ వస్తాయి. ఆఫ్ చేసి కొంచెము ఓపెన్ చేసినిచ్చి ఒక ఉడికిస్తే చాలండి. ఇంతే చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. చట్పటా చాలా బాగుంటుంది నోటికి. మీరు నేను చూపించిన విధంగా చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఉడికిపోయింది. ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది కదా. ఓపెన్ చేసిన తర్వాత ఒక్క ఉడికిస్తే చాలండి. ఇలా ఉడికితే బాగుంటుంది. వాటర్ ఏమైనా ఎక్కువ ఉంటే కూడా అంత ఇమిరిపోతుంది. ఇంతే అండి, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. పెప్పర్ చిల్లీ చికెన్ అండి. పెప్పర్ కంపల్సరీ వేసుకోవాలి. పెప్పరు చిల్లీ మెయిన్ అండి దీనికి. వైట్ రైస్కి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతే చిల్లీ చికెన్. ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.